వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. Everyone, thank you. I want to thank Chief Minister Sir Chandrababu Naidu Garu and our very favorite Pavan Kalyan Sir. He is the favorite of everyone. Thank you so much. Thank you to the Chief Guest Sir and to the Commissioner Sir. Thank you everyone for being here. ఈ ఫిల్మ్ చాలా చాలా స్పెషల్గా ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ మై ఎంటైర్ కెరియర్లో ఈ ఫిల్మ్ ఈజ్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ఈజ్ ఆన్ మై లిస్ట్ నౌ. సో మీరు కూడా ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. వీ వర్క్ టుగెదర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. And Sarah, lovely to see you on screen and see your performance. I want to wish all the new young budding actors all the very best. February 6th lo andarki please go and watch Euphoria. Parents lo teenagers andaru everybody will connect to the film, they will love the film, and I'm sure you will have something to take back home. Thank you so much. Thank you. Ma'am, we have one small question. You worked in Kushi with Pavan Kalyan Garu. So now he is Deputy CM. So how do you see his journey, or what do you want to say about him? It is a very, very special journey for Pavan sir. Really special, from Kushi to being the Deputy CM. What an amazing journey. And as a co-actor from Kushi, Madhu and Bhumika, both, I feel very proud of you, Pavan sir. Very, very proud of you. You make the whole crowd here so proud. God bless you. Thank you, ma'am. It's all... to all of us also, it's a very favorite film. We repeatedly watch that film also. Yes, now Vizag Commissioner of Police Shankar Pratap Garu will speak now. ఈరోజు మన వైజాగ్ ఉత్సవ్ రెండో రోజు, కానీ ఇటువంటి స్టార్టెడ్ కాస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఆకస్మికంగా నాకు కాల్ వచ్చింది. సో గుణశేఖర్ సార్ లాంటి గ్రేట్ డైరెక్టర్ ఈరోజు ఇక్కడికి రావడం, అండ్ భూమికా చావ్లా మ్యామ్, షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. సో నేను లాస్ట్ 20-30 years మేడం చూస్తే షీ డజంట్ లుక్ లైక్ షీ కెన్ యాక్ట్ లైక్ అ మదర్. షీ ఈజ్ బట్ హియర్ షీ హెస్ యాక్టెడ్ యాజ్ అ యంగ్ మదర్. బట్ మ్యామ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. అండ్ ఈరోజు మన విఘ్నేష్ గారిని చూస్తే, ఆయన ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ శిక్షణ పొంది తర్వాత ఈరోజు హీఈస్ గెటింగ్ అ లీడ్ రోల్ ఇన్ సచ్ అ ఫిల్మ్. సో ఇక్కడ బడింగ్ యాక్టర్స్ అందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్లో మంచి రోల్స్ సాధిస్తారని నేను ఆశిస్తున్నా. సో ఇట్స్ అ బిగ్ డే ఫర్ వైజాగ్. అండ్ ఈ ఫిల్మ్ యూఫోరియా వరకు చూస్తే, నేను టీజర్ చూశాను, అద్భుతం. ఈరోజు మన యువత ఎక్కడ చూసినా డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు పిఆర్ ప్రెషర్ వల్ల ఒక చిన్న తప్పు చేసిన తర్వాత జీవితం అంతా వాళ్ళు సఫర్ అవుతారండి. సో ఈ ఫిల్మ్ చాలా రెలివెంట్. ఈరోజు మన యువత ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి అడిక్షన్స్, ఎటువంటి మత్తు పదార్థాలు నుండి దూరంగా ఉండాలి, ఎలా దూరంగా ఉండాలి, ఒకవేళ ఒక్కసారి అబ్యూస్ చేస్తే ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారని మనం 6th February ఫిల్మ్ రిలీజ్ డేట్ మనం చూడొచ్చు. ఇప్పుడు నుండి మేము ఎదురు చూస్తున్నాం ఎప్పుడు February 6th వస్తుంది. వైజాగ్
వాసులు అందరూ మూవీ హాల్కి వెళ్ళి తరలి వచ్చి ఈ ఫిల్మ్ చూస్తారని నేను ఆశిస్తున్నా. అండ్ యువత ఈ ఫిల్మ్ చూసి ఖచ్చితంగా ఎలా రేపటి కోసం, ఎలా జీవితం మన బంగారు భవిష్యత్తు కోసం ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి మత్తు పదార్థం నుండి ఎలా దూరంగా ఉండాలి, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇటువంటి చక్కటి ఫిల్మ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్తో తయారు చేసిన డైరెక్టర్ గుణశేఖర్ సార్కి అభినందనాలు. అదే మాదిరిగా మేడం భూమికా చావ్లా మేడంకి అండ్ ద ఎంటైర్ కాస్ట్, ద యంగ్ కాస్ట్, చాలామందికి ఫస్ట్ టైం నేను అనుకుంటా ఈ ఫిల్మ్లో యాక్టింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. అటువంటి ఫ్రెష్ ఫేసెస్కి అవకాశం ఇవ్వడం అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అందుకే డైరెక్టర్ గారికి హృదయపూర్వక అభినందనలు మరొకసారి. ఎంటైర్ ఫిల్మ్ కాస్ట్, క్రూ, whoever made this film possible, I salute each one of them for making such a film which is so relevant for today's youth. Let us give them a big hand, big applause for the entire cast who are here. Thank you. Thank you, sir. Thank you for gracing this event. And ఇప్పుడు గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, భారతదేశంలోనే ఒక అందమైన నగరం, అటువంటి విశాఖ నగరంలో ఈరోజు మన ప్రాంతవాసి, మన విశాఖ జిల్లా వ్యక్తిగా ఉండి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు క్రియేట్ చేసుకున్న సోదరులు గుణశేఖర్ గారు, ఆయన దర్శకత్వంలో ఈ సినిమా యుఫోరియా సాంగ్ లాంచి ఈ విశాఖోత్సవ వేదికగా చేసుకోవటం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం పాల్గొన్న సిపి గారికి, మరి వేదిక పైన నటీనటులకి, నిర్మాతలకి, టెక్నీషియన్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, గుణశేఖర్ గారి గురించి ఒకటి రెండు విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా మీ అందరూ కూడా చూస్తుంటారు బాలరామాయణం, ఆ రోజుల్లో అది ఒక సెన్సేషన్. కంప్లీట్గా చిన్న ఆర్టిస్టులు, అంటే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్టులతోటి వాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండగా వాళ్ళందరితో పెట్టి చేసిన సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఒక్కడు కావచ్చు, లేకపోతే ఇంకా చిరంజీవి గారితో చూడాలన్నది కావచ్చు, వీటన్నిటికంటే ఒక బోల్డ్ కంటెంట్ ఉన్న సొగసు చూడడం లాంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చేసిన సినిమాల్లో ఒక్కొక్క డైమెన్షన్ చూపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు యుఫోరియా, ఇందాక మనం చూసాం ట్రైలర్ కానీ, దాని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయాలు చూస్తామంటే అది నీడ్ ఆఫ్ ద అవర్. నిజంగా ఈరోజు మన దేశంలో యువత అనేది చాలా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేయాలి. ఏ దేశమైనా కూడా సక్సెస్ కావాలంటే యువత ఎనర్జెటిక్గా మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఆ కంట్రీ గ్రోత్ అవుతుంది, ప్రాస్పర్ అవుతూ ఉంది. కానీ అన్ఫార్చునేట్గా మనం చూస్తూ ఉన్నాం చాలా ఇన్సిడెంట్స్, చాలా నగరాలు ఏ విధంగా యువత డైవర్ట్ అయిపోయారు, వాళ్ళు ఏ విధంగా మొత్తం స్పాయిల్ అయిపోతారో చూస్తూ ఉన్నాం. ఆ క్లబ్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఈ మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇట్లన్నిటికి సంబంధించి అది ఒక బేసింగ్ ఆన్ ద ట్రూ ఇన్సిడెంట్స్ ఈ స్టోరీ తయారు చేశారని కూడా చెప్పారు. తప్పకుండా ఈ సినిమా కమర్షియల్ హిట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ అవుతుందని నేను నమ్ముతున్నాను. మరి చక్కటి ఆర్టిస్టులు, భూమిక గారు లాంటి ఒక సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే మా ఫ్రెండ్, బాగా కావాల్సిన వ్యక్తి అడ్డాల చంటని, నాకు మంచి మిత్రుడు, మంచి ప్రొడ్యూసర్, వాళ్ళ అబ్బాయి కూడా ఈ సినిమాలో విలన్గా చేశారు. ఆయనతో పాటు ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. అలాగే ప్రత్యేకించి గుణశేఖర్ గారి ఫ్యామిలీ, ఆడపిల్లలను చూస్తుంటే చాలా సంతోషం వస్తుంది నాకు. ఈరోజు ఆడపిల్లలంటే కొన్ని కార్యక్రమాల్లో ముందుకు రావాలంటే వాళ్ళు ఇంకా మొహాటాలు పడుతూ ఉంటారు. అంత ధైర్యంగా వచ్చి ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ మూవీని తయారు చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. డెఫినెట్గా భవిష్యత్తులో మరిన్ని మూవీస్ చేయాలి. మన విశాఖ ఖ్యాతిని గతంలో ఎలాగైతే నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారో ఆ స్థాయికి డెఫినెట్గా ఈ యుఫోరియా తీసుకెళ్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రత్యేకించి కమిషనర్ గారు కూడా భూమిక గారి ఫ్యాన్ అని చెప్పారు.
అంతేకాదు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనం చూస్తున్న ట్రైలర్ని బట్టి. ఏదైతే ఈ డ్రగ్స్, ఈ మాఫియా, ఈ కల్చర్ ఉందో దాన్ని ఒక కంట్రోల్ చేసే దాంట్లో ఈరోజు పోలీస్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. అటువంటి పోలీస్ రోల్కి సంబంధించి మరి మన సిపి గారు కూడా వచ్చారు. దీన్ని కూడా రేపు సినిమా చూస్తారు, ఆయన యొక్క ఒపీనియన్ కూడా చెప్తారని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ 3వ సాంగు ఎన్నో వసంతాలు అనే సాంగ్ని ఈ విశాఖోత్సవ వేదికగా లాంచ్ చేసుకోవటం, ఇన్ని వేల మందికి ఈ కార్యక్రమం రీచ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది మంచి పబ్లిసిటీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు మరొక్కసారి ఆర్గనైజర్స్కి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా గతంలో రాణి రుద్రందేవి ఏదైతే ఒక హిస్టారికల్ మూవీ, బన్నీ లాంటి, అనుష్క లాంటి ఎంతోమంది ఆర్టిస్టులున్న మూవీ ఇక్కడే లాంచ్ చేసుకున్నాం. అంతేకాదు ఆల్మోస్ట్ ఆల్ సూపర్ హిట్ మూవీస్ వైజాగ్లో ఏదర్ ప్రీ లాంచింగ్ ఆర్ సక్సెస్ మీట్లు ఖచ్చితంగా పెట్టుకునే విధంగా ఎప్పుడు వైజాగ్ ఉంటుంది. దానికి కారణం ప్రధానంగా ఇక్కడ ప్రజలు వాటిని ఆదరించడమే. ఈ మూవీని కూడా సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గుణశేఖర్ గారి కీర్తి కిరీటంలో యుఫోరియా డెఫినెట్గా మరో కలుగుతురాయి అవుతుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much for joining with us today this evening and launch the song also. Thank you very much. And ఒక మైథలాజికల్ సినిమా అయినా, ఒక హిస్టారికల్ సినిమా రాణి రుద్రమదేవి అయినా, లేకపోతే ఒక్కడు లాంటి లవ్ స్టోరీ అయినా, లేకపోతే మెగాస్టార్ గారి చిరంజీవి గారి చూడాలని మంది సినిమా కానీ, ఇలాంటి డిఫరెంట్ జానర్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సరికొత్తగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇప్పుడు యూత్కి, పేరెంట్స్కి తగిన కథతో, యుఫోరియాతో సినిమాతో Feb 6th రాబోతున్న డైరెక్టర్ గుణశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను మీలో ఒకడిని. ఇదివరకు ఇదే బీచ్లో తిరిగేవాడిని. ఇక్కడే నర్సీపట్నం మా ఊరు. ఇక్కడే డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీలో చదువుకొని ఇట్నుంచే చెన్నై వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత డైరెక్టర్ అయ్యి ఇలా ఈరోజు మీ ముందు నిలబడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మీ వాడిని అని గర్వంగా చెప్తున్నాను. ఇక